ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు, ఆందోళన రేకెత్తిస్తున్న ఇస్లామిక్ దేశం, ఆందోళనతో నెత్తరొడుస్తున్న ఇస్లామిక్ దేశం. 10,000 మంది పైగా నిరసనకారులు అరెస్ట్. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ సైన్యం. అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్. అప్రమత్తమైన ఇజ్రాయెల్. 538కు చేరిన ఇరాన్లోని మృతుల సంఖ్య. నిరసనలతో ఇరాన్ అట్టడుగుతోంది. ఆందోళనకారులను సైన్యం తీవ్ర స్థాయిలో అణచివేస్తుండడంతో ఇరాన్ వీధులు నెత్తిరొడుస్తున్నాయి. ఘర్షణలో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కు చేరింది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్టు చేసి జైల్లో బంధించింది. మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాలని అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం తూటాల్లాగా పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని ట్రంప్ పదే హెచ్చరిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చలు జరిపారని, ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు చేశారని తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక అధికారి వెల్లడించారు. ఇరాన్లో నిరసనకారులపై ఇరాన్ సైన్యం మోపుతున్న ఉక్కుపాదంతో ఇరాన్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై మోపుతున్న ఉక్కుపాదంపై అమెరికా తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తుంది. ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ అజార్ పోల్చారు. ఈ మూకలు సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒక ప్రకటన విడుదల చేశారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయనేసి ఇరాన్ అధ్యక్షుడు వెల్లడించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మా మొదటి కర్తవ్యమని ఇరాన్ అధికారిక మీడియా ఛానల్కు వెల్లడించారు. ఇరాన్ ప్రజల స్వేచ్ఛ కోసం పరితపిస్తుందని, వారికి అండగా ఉంటామని ట్రంప్ ఇదివరకే తన సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్తో ఆటలాడకండి, ఆయన చెప్పారంటే ఏదో ఒకటి చేస్తారు, ఉండండి అని ఇరాన్ను అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో హెచ్చరించారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ పార్లమెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అమెరికాకు మరణం అంటూ సభ్యులు సభలో నినాదాలు చేశారు. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా తమపై దాడి చేస్తే తాము ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామనేసి హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను నాశనం చేస్తామని పార్లమెంట్ స్పీకర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్లో ప్రజా ఆందోళనలు, సిరియా, గాజాలో పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని సోషల్ మీడియాలో అమెరికా విదేశాంగ మంత్రి పోస్ట్ చేశారు. అయితే ఇరాన్ హెచ్చరికల వేళ అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమై తన నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. సరిహద్దు భద్రతా దళాన్ని అలర్ట్ చేసింది. అలాగే ఇరాన్ ఆందోళనలు విదేశాల్లోకి సైతం వ్యాపించాయి. లండన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం వద్ద నిరసనలు జరిగాయి. ఎంబసీ బాల్కనీపైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను తొలగించిన ఆందోళనకారులు దాని స్థానంలో 1979 నాటి దేశ పతాకాన్ని ఎగురవేశారు. పారిస్, బర్లిన్తో సహా ఐరోపా దేశాల్లో ఇరాన్ ఎంబసీ ముందు ఆయా దేశ పౌరులు నిరసన వ్యక్తం చేశారు. సంఘీభావ ర్యాలీలు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అది సైనిక చర్య, ప్రత్యక్షంగా పాల్గొంటారా, పరోక్షంగా పాల్గొంటారా అనేది ఈ 2 రోజుల్లో నిర్ణయించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇరాన్లో ఇప్పటికి మాత్రం ఈ అల్లర్లు చల్లారేటట్టు కనబడటం లేదు. రోజుకి నిరసనకారులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తక్షణమే సుప్రీం లీడర్ దేశం విడిచి పారిపోవాలనేసి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోజుకు పెరుగుతున్న ఉధృత వల్ల మధ్యాసియా, పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం కమ్ముకోవడంతో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకోవడంతో పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.